హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రౌడ్గా థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో అయితే కాదండి. నేను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వేణిని మేక్ చేసి చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు బాగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి గట్టా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదండి అందరూ. అందుకనే ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిద్దాం అనుకుంటున్నాను. నేను గోల్డ్ వైర్ అనేది తీసుకున్నానండి. స్ట్రింగ్ లాంటిది తీసుకున్నాను. గోల్డ్ వైర్ అంటారండి. ఇది ఫ్లవర్ మేక్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఈ స్ట్రింగ్ లాంటిది తీసుకొని నేను ఒక స్ట్రింగ్ అయితే తీసుకున్నానండి. దీన్ని ఫోల్డ్ చేసుకున్నానండి. 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకున్నానండి. ఫోల్డ్ చేసుకొని ఈ చివర్లో మనకి కొంచెం ఒక హోల్ లాగా ఉంచుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. అంటే ఆ హోల్ ఎందుకంటే మనం థ్రెడ్ పెట్టి మనం జడికి చుట్టుకోవడానికండి. అందుకని అక్కడ నుంచి నేను చూపిస్తున్న విధంగా ట్విస్ట్ చేసుకోవాలండి. మొత్తం ఒక వైర్ని ఒకటి తిప్పుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ లాస్ట్ వరకు మనం ఆ విధంగా ట్విస్ట్ చేసుకోవాలండి. ఇలా ట్విస్ట్ చేసుకోవడం వల్ల బేస్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి. వేణిది లాంగ్ లైఫ్ అనేది మనకి వేణి వస్తుందండి ఎప్పుడైనా సరే. అందుకనే మనకి బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి కదండి. అందుకోసం ఈ విధంగా ట్విస్ట్ చేసుకొని కింద వరకు నీట్గా చుట్టుకోవాలండి. బాగా నీట్గా చుట్టుకోండి. నేను చూపిస్తుంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి ఏ విధంగా వేణి చుట్టుకుంటున్నానో అనేసి మీకు తెలుస్తుంది. ఈ విధంగా చుట్టుకోవాలండి. 2 వైపులా చుట్టేసుకోవాలండి. చుట్టుకున్న తర్వాత ఈ చివర్లో మీరు చూసినట్టయితే నేను కొంచెం స్ట్రింగ్ని కొంచెం వంచానండి. వంచేసి ఇక్కడ కూడా ఒక హోల్ వచ్చేలాగా, అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదండి స్ట్రింగ్, మనకు అంత అవసరం లేదండి. మనకి కొంచెం మధ్యలో కాకుండా కొంచెం ఎడ్జికి కొంచెం ఇలాగా వంచుకొని అక్కడ కూడా చిన్న హోల్లా ఉంచుకొని దాన్ని కూడా ఈ విధంగా ట్విస్ట్ చేసేసుకోవాలండి. మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. ఈ విధంగా ట్విస్ట్ చేసేసుకోవాలి. ఈ హోల్స్ ఈ 2 సైడ్స్ మనం హోల్స్ ఎందుకు పెట్టుకున్నామంటే అండి, మనం జడికి పెట్టుకునేటప్పుడు మనకి థ్రెడ్ పెట్టి చుట్టుకోవడం కోసం అని హోల్స్ అనేది మనం ఇలా ఉంచుకుంటామండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను గ్రీన్ టేప్ అనేది తీసుకున్నానండి. ఈ టేప్ నేను చూపిస్తున్న విధంగా మనం ఈ స్ట్రింగ్ చుట్టూ మొత్తం చుట్టేసుకోవాలండి. చివరి నుంచి హోల్స్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ హోల్ దగ్గర వరకు ఈ విధంగా మొత్తం చుట్టుకోవాలండి. ఈ గ్రీన్ టేప్ మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి స్ట్రింగ్ అనేది గోల్డ్ కలర్లో ఉంది కదండి. ఫ్లవర్స్ పెట్టిన తర్వాత మనకి అక్కడక్కడ గోల్డ్గా కనిపిస్తుంది కదా, అందుకోసం గోల్డ్ కనిపించకుండా మనకి గ్రీన్లో కనిపిస్తే బాగుంటుంది కదండి, ఒక లీఫ్లా బాగుంటుంది అని చెప్పి గ్రీన్ కలర్ టేప్ని అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి ఫ్లవర్స్ అండి. నేను రెడ్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నాను ఈ ఫ్లవర్స్ని. ఇవి మనకి ఒక 3 పడతాయండి. ఇది రెడ్ కలర్ ఒక 3 పడతాయి. ఇంకా స్కై బ్లూ అయితే ఒక 3 తీసుకున్నానండి నేను. ఈ విధంగా మనకి అంటే రోల్ చేసేసినట్టు ఉంటాయండి. వాటిని మనం కట్ చేసుకొని తీసేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ అనేది ఫ్లవర్స్ తీసుకొని మీరు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది నీట్గా నేను ఏ విధంగా చేస్తున్నానో. ఆ విధంగా అంటే నేను రైట్ సైడ్ పెట్టుకుంటున్నానండి. ఫ్లవర్ని పెట్టుకొని కింద నుంచి ఫ్లవర్ ఉన్నాయి కదండి, ఫ్లవర్ని కింద నుంచి వాటిలో కూడా వైర్ ఉంటుందండి. ఈ విధంగా తిప్పుకోవాలండి. మొత్తం ఆ వైర్ చుట్టూ మనం ఫ్లవర్ని పెట్టేసి తిప్పుకోవాలండి. మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్తాను మీకు అర్థమవుతుంది నీట్గా. ఇప్పుడు నేను ఇది రైట్ సైడ్ పెట్టుకున్నాను కాబట్టి ఈ ఫ్లవర్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా పైన పెట్టుకొని మీరు చూసినట్టయితే ఫ్లవర్కి కార్డ్ లాగా వస్తుంది కదండి, అందులో కూడా వైర్ ఉంటుంది. మనం ఈ వైర్కి తిప్పేసుకోవాలండి. తిప్పుకుంటే మనకు నీట్గా ఉండిపోతుందండి, ఊడిపోకుండా ఉంటుంది. ఆ విధంగా చివరి వరకు మనం తిప్పుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు నేను రెడ్ కలర్ పెట్టుకున్నాను కదండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కై బ్లూ కలర్ పెట్టుకుంటున్నానండి. అది కూడా పైన మనం పువ్వులు మాల కడతాం కదండి, అలానే అండి, సింపుల్గానే ఉంటుంది. ఇది తీసుకొని వచ్చి నేను చూపిస్తున్నట్టుగా దానికి మళ్ళీ పైన అండి ఒకదాని పైన ఒకటి మనం పెట్టుకోవాలండి. మీరు వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టేసుకొని చుట్టుకోవాలండి. మళ్ళీ చూడండి, ఈ ఆ ఫ్లవర్కి పైన అండి ఆ కాడికి పైన పెట్టేసి కింద నుంచి చుట్టుకోవాలండి. మనం రైట్ సైడ్ పెట్టుకునేటప్పుడు మనకు అది ఏ విధంగా పెడుతున్నామో దాని కింద నుంచి చుట్టుకుంటూ ఉండాలండి. మళ్ళీ ఈ ఫ్లవర్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు ముందు పెట్టిన ఫ్లవర్కి పైన పెట్టుకొని అలా చూడండి ఆ విధంగా పెట్టుకొని ఇది ఇటువైపు కింద నుంచి అండి, ఇటువైపు కింద నుంచి చుట్టుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ పెడుతున్నామంటే అది లెఫ్ట్ సైడ్కి తెచ్చి కాడ మనం కింద నుంచి చుట్టుకుంటూ ఉండాలండి.
చూడండి ఇప్పుడు నేను రైట్ సైడ్ పెడుతున్నానండి. మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ పెట్టిన ఫ్లవర్ని నేను ఏ విధంగా చుట్టుకుంటున్నానో చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ పెట్టాను కదండి, దాని కింద నుంచి ఆ స్ట్రింగ్ కింద నుంచి తీసుకొచ్చి మొత్తం చుట్టేసుకోవాలండి. అలాగ మొత్తం మీరు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి చూడండి, నీట్గా వినండి, మీకు అర్థమవుతుంది. ఒకదానిపైన ఒకటి ఫ్లవర్ వచ్చేలా మనం పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకే తెలుస్తుంది. ఒకసారి మీరు చూడండి, ఈ విధంగా చుట్టుకోవాలండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే ఉంటుందండి, కష్టం ఏమి ఉండదు. మనకి పువ్వులు మాల కట్టడం వస్తే చాలండి, ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ కింద నుంచి ఆ కార్డులను మాత్రం మనం నీట్గా చివరి వరకు చుట్టుకోవాలండి. అలా చుట్టుకోవడం వల్ల అస్సలు ఊడిపోకుండా మనకు నీట్గా ఉంటుందండి ఎప్పుడైనా సరే. చూసారు కదండి, ఈ విధంగా ఒక కలర్ తర్వాత వేరే కలర్ అండి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇంకొక విషయం ఏంటంటే అండి, నేనైతే 2 కలర్స్ తీసుకున్నాను కదండి. 2 కలర్స్ అనేది తీసుకోవాలని ఏం లేదండి. మీకు నచ్చితే ఒక సింగిల్ కలర్ తీసుకొని మొత్తం చేసుకోవచ్చండి, లేకపోతే డబుల్ కలర్ తీసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే 3-4 కలర్స్ కూడా తీసుకొని పెట్టుకోవచ్చండి. అది మీ ఇష్టం అండి, మీకు ఎలా నచ్చుతుందో ఆ విధంగా చేసుకోవచ్చు. నేనైతే సింగిల్ కలర్ కన్నా 2 కలర్స్ బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా 2 కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నానండి. మీరు చూసారు కదండి, ఈ విధంగా మొత్తమును నీట్గా అండి ఒక ఫ్లవర్ పెట్టేసి చుట్టుకోవాలండి. అలాగే రైట్ సైడు లెఫ్ట్ సైడు పెట్టి మనం చుట్టుకోవడమేనండి, అంతేనండి ప్రాసెస్ అంతా, ఇంకేమీ లేదండి. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది, మీకు కూడా ఈజీగా వస్తుందండి. ఇవి మనం దూరం నుంచి చూస్తే మనకి అసలు రియల్ ఫ్లవర్స్లానే కనిపిస్తుందండి. దగ్గర నుంచి చూసినా దూరం నుంచి చూసినా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవైతే మనం సారీస్కి మ్యాచ్ అయినట్టుగా చేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో. నేను మొత్తం చేసి మీకు చూపిస్తున్నానండి, ఏ విధంగా అనేది నేను చేస్తున్నాను అనేది చివరి వరకు మీకు కూడా తెలుస్తుంది. మనం పువ్వులు మాల కట్టుకున్నట్టేనండి, ఇంకే ప్రాసెస్ లేదు ఇందులో. మీరు గ్రీన్ టేప్ అనేది తీసుకోకపోవచ్చు. నేను గ్రీన్ టేప్ ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుందండి. మధ్యలో మనకి ఎక్కడైనా సరే గోల్డ్ కలర్ అనేది కనిపిస్తే మనకి అంటే ఆ గోల్డ్ అనేది మనకి తెలుస్తుంది కదండి, అందుకు నేను గ్రీన్ టేప్ తీసుకున్నానండి. ఇలా అయితే ఫ్లవర్స్ మధ్యలో లీఫ్ మాదిరిగా వస్తే మనకి చూడడానికి ఇంకా బాగుంటుంది కదండి, అందుకోసం నేను గ్రీన్ టేప్ తీసుకున్నానండి. అది మీ ఇష్టం, తీసుకోకపోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా చివరికి వచ్చేసిందండి మనం చేసేది ఫ్లవర్స్ అనేది. ఈ విధంగా చివర్లో కూడా మనం ఆ విధంగా పెట్టుకొని గట్టిగా చుట్టుకోవాలండి. మనకి ఫ్లవర్స్ కూడా వైర్లా ఉంటుందని చెప్పాను కదండి, దాన్ని గట్టిగా చుట్టుకోవాలండి, అంతేనండి. చూసారు కదండి, మనకి వేణి అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఫ్లవర్స్ అనేది ఆ లుక్ అయితే నాకు అదిరిపోయిందండి. మీకు ఎలా ఉందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, మీకు ఎలా అనిపించిందో. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి. చూసారు కదండి, ఈ విధంగా మనకి జడకి వస్తుందండి. మనం జడకి ఏ విధంగా పెట్టుకున్నా సరే ఈ విధంగా రౌండ్గా ఈ విధంగా మనకు వస్తుందండి. కిందనిచ్చిన హోల్స్ ఉన్నాయి కదండి, దాని నుంచి థ్రెడ్ తీసుకొని మనం చుట్టుకోవడమేనండి జడకి. ఇంకా ఈ విధంగా మనకి జడకి అనేది ఈ విధంగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా ఎలా అనిపించిందో నాకు చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదే కాకుండా నేను ఆల్రెడీ ఇంకోటి కూడా మేక్ చేసి పెట్టుకున్నానండి. మీరు చూసినట్టయితే పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా నేను చేశానండి, ఇవేని కూడాను చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. వీటికి కూడా హోల్స్ చూసారు కదండి ఏ విధంగా ఉందో, ఈ విధంగా థ్రెడ్ పెట్టి చుట్టుకోవడమేనండి. నాకైతే ఈ రెండు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఇలాంటి వేణీలు తయారు చేయించుకున్నవి మీకు కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలి అంటే అవి చేస్తానండి. మీ సారీ కలర్ కాంబినేషన్ అయినా సరే నేను చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.